నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా ముగిసిన గోకులాష్టమి వేడుకలు. తిరుమలలో తిరువీధుల్లో ఊరేగుతూ కటాక్షించిన మలయప్ప స్వామి. నలభై 8 గంటల తిరుపతి బంద్ విజయవంతం. సహకరించిన ప్రజలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తిన పుణ్యక్షేత్రం. జగన్ నిరవధిక దీక్షకు మద్దతుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. జననేత అనారోగ్యంపై ఆందోళన చెందుతున్న కార్యకర్తలు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు. వినూత్న నిరసనలు. త్యాగాలకు సిద్ధపడకపోతే లక్ష్యాన్ని చేరుకోలేము. శాంతియుతంగానే పోరాడదాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం. తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి పిలుపు. వార్తల్లోని వివరాలు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా గురువారం శ్రీవారి గర్భాలయంలోని ఉత్సవమూర్తులు మలయప్ప స్వామి, రజ శ్రీకృష్ణ స్వామి విగ్రహాలకు గంట మండపంలో చందనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ రకాలైన సుగంధ పరిమళ భరితమైన పుష్పమాలలతో స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరింపజేశారు. ఆ తర్వాత మలయప్ప స్వామి, రజ శ్రీకృష్ణ స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. అనంతరం శ్రీవారి ఆలయంకు ముందు వైపున ఉన్న టీటీడీ పెద్ద జిఆర్ స్వామి మఠానికి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకొచ్చారు. జియంగార్లు దివ్య ప్రబంధ పారాయణంతో నైవేద్యాన్ని సమర్పించారు. శ్రీవారి ఆలయం ఎదుట స్థానిక యువకులు ఉట్లోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లడంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగిశాయి. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనట్లు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. శుక్రవారం టీటీడీ అధికారులు, ఉద్యోగుల సంఘం సామూహిక సెలవు కారణంగా స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈవో తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఉట్ల సేవ అనేది జరుగుతున్నది. మరి ఎంత ఎండగా ఉన్నప్పటికీ భక్తులందరూ స్వామివారిని చూసి ఆనందిస్తున్నారు. ఈ ఊరేగింపు మహోత్సవంలో స్వామివారు వేణుగోపాల స్వామి గారి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకుని వారికి ప్రీతిపాత్రమైన వెన్నను సంపాదించడానికి ఉట్లు కొట్టే కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఇదంతా అయిన తర్వాత భక్తులు స్వామివారి ఆశీస్సులు పొంది ఈ కృష్ణాష్టమి సందర్భంగా వారి కృపా కటాక్షాలకు లోనవుతారని చెప్పి ఆశిస్తూ శ్రీవారి ఆలయంలో కానీ వేరే ఆలయాల్లో కానీ భక్తులకి ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ ఆటంకం కలగకుండా వారి కార్యక్రమాలను వాళ్ళు చేపడతారు. భక్తులకు ఏమీ ఆటంకం జరగదు. సీమాంధ్రుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమకారులు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర పోరాటం తారాస్థాయికి చేరింది. విభజన ప్రక్రియను ఆపుకుంటే దేనికైనా రెడీ అంటున్నారు. ఢిల్లీ పెద్దలకు సమైక్య సెగతో పాటు హృదయ ఘోషణ వినిపించేలా నిరసనలు హోరెత్తిస్తున్నారు. విభజన ప్రకటన వెలువడి 30 రోజులు కావస్తున్నా అదే హోరు, అదే జోరుతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గురువారం తిరుపతి టౌన్ క్లబ్ కూడళ్లు ఐక్య కార్యాచరణ కమిటీ, మబ్బు యువసేన సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. టైర్లకు నిప్పంటించారు.
ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని, అలాంటి వారిని ప్రజలు రాజకీయ సన్యాసులను చేయడం ఖాయమని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమమని, ఇందులో చంటి పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఉద్యమ బాటలో పయనిస్తున్నారని తెలిపారు. 48 గంటల తిరుపతి బంద్ను విజయవంతం చేసిన 48 విభాగాలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విభజనపై యూటర్న్ తీసుకోకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి సహకరించండి. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ సీమాంధ్ర ప్రజల మనోభావాలు మా మనోభావాలు ఢిల్లీ ప్రజలకు తెలిసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ లేకపోతే సోనియా గాంధీ గారు కానీ ప్రకటన వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. ప్రజలందరూ సమైక్యంగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు కొనసాగుతుంది. ఈ సీమాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చరిత్రహీనులుగా మిగిలిపోకుండా వాళ్ళు ఈరోజు ఉద్యమ బాట పట్టి ఆ ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్నాం. రాని పక్షంలో వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమం అనేది మాత్రం ఢిల్లీ పెద్దలకు తెలిసేంత వరకు ఆగదని తెలియజేసుకుంటూ జై సమైక్య. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం 4వ రోజుకు చేరుకుంది. కృష్ణాపురం ఠాణా వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి వట్టి మాటలతో కుప్పిగంతులు వేస్తున్నాడని, సీమాంధ్రుల మనోభావాలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకవాదానికి వైఎస్ నిప్పు పెడితే సోనియా అందుకు ఆజ్యం పోసి ఇతరులపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం దివంగత ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని, తెలుగు జాతి అంటేనే ఐక్యమత్యమని చాటిన అమర వీరుల త్యాగాలను వృధా కానివ్వమని తెలిపారు. తెలంగాణలో వాళ్ళేమో కాంగ్రెస్ నాయకులు పండుగలు చేసుకుంటున్నారు. మరి కోస్తాంధ్రలోకి వచ్చేటప్పటికే మేము కూడా సమైక్యాంధ్రనే సరే రోడ్ల మీదకి వచ్చే వీధి నాటకాలు వేస్తున్నారు. ప్రజలలో కాంగ్రెస్ వాళ్ళు కుచిత రాజకీయం ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించమని మా పదవులు పదులుగా పెట్టమని సోనియా గాంధీ దగ్గర మాట తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మళ్ళీ వచ్చే సీమాంధ్ర ప్రజలు మరొకసారి మోసం చేయాలని, ఓట్ల కోసమే సీట్ల కోసమే ఈ రాజకీయం అంతా ఆడుతున్నారని ప్రజలందరూ కూడా గ్రహించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ జిల్లా నాయకులు నీలం బాలాజీ మాట్లాడుతూ 91 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు దేశ ప్రధాని కలవడానికి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కేవలం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అగ్నిగుండంగా తయారైతే దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌన మునిలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, మస్తాన్ నాయుడు, మందలపు మోహన్ రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి స్టిక్కర్స్ అసోసియేషన్, సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవహారం, స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జెండాలను చేతపట్టుకుని నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నాయకులు చంద్రమౌళి, సునీల్ అహ్మద్, మునికృష్ణయ్య, నాగార్జున, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ రెడ్డెప్పారెడ్డి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం పలమనేరులో రిలే దీక్షలు చేపట్టిన సమైక్యవాదులకు గురువారం ఆయన సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రెడ్డెప్పారెడ్డి మాట్లాడుతూ విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి సీమాంధ్ర ఉద్యమాలతో అట్టుడుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన లేమితో కాంగ్రెస్ పెద్దలు చేసిన తప్పు తనను బాధిస్తోందని, కేంద్రం వెంటనే స్పందించి విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సీమాంధ్రలో పార్టీకి తిప్పలు తప్పవని హెచ్చరించారు. విభజిస్తామన్న నిర్ణయం సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నేను మాత్రం సమైక్య ఆంధ్రప్రదేశ్కే నిలబడి ఉండా రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని ఆ రోజు తీవ్ర ఆందోళన జరిగే రోజుల్లో పార్లమెంట్లో చెప్పింది. అన్ని పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళంతా కూడా రాష్ట్ర విభజనకి మేము అనుకూలంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వటం కూడా దురదృష్టకరం. వీళ్ళు సీమాంధ్ర నాయకులై. నా దృష్టిలో ఈ విభజన శాస్త్రీయమైనది కాదు, కాబట్టి విభజించటము అంత సులువైన పని కాదు.
యూపీఏ ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జంగాల్పల్లి శ్రీనివాసులు తెలిపారు. గురువారం చిత్తూరులో టీడీపీ దీక్షా శిబిరంలో జేఎంసీ మాట్లాడుతూ సీమాంధ్రలో అన్ని వర్గాల ప్రజలు 28 రోజులుగా బంద్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం ఖాయమని తెలిపారు. సోనియా గాంధీ కేవలం తన కొడుకుని ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించి ఒకే జాతి ఒకే భాష ఉన్నటువంటి ప్రదేశాన్ని 2 ముక్కలుగా విభజించి ఈరోజు సీమాంధ్రను అగ్నిగుండంలా తయారు చేసిన దౌర్భాగ్య స్థితికి సోనియా గాంధీ చేసిందని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరు తగ్గలేదు, అంతకంతకు రెంటింపు అవుతోంది. కేంద్రం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సమైక్యవాదులు తెగేసి చెప్తున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా గురువారం తిరుపతి సమైక్య నినాదాలతో హోరెత్తింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్థానిక తుడా కార్యాలయం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యమంలో భాగంగా రాజస్థాన్కు చెందిన మార్వాడీలు ఈ దీక్షా శిబిరంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ రిలే దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే సమైక్యాంధ్ర కోసం శాప్స్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. గురువారం కళాకారులు రిలే దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయని, విడదీస్తే అందరం నష్టపోతామని తెలియజెప్పే గేయాలను ఆలపిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ రిలే దీక్షలో శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా వీరు కుర్చీలను తలపై తలక్రిందులుగా బోర్లించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి నాలుకాల మండపం వరకు కొనసాగింది. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగి వర్మ, అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యాంధ్రతోనే సమస్యలను అధిగమించవచ్చునని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అంతేకాక తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి స్థానిక ఏపీఎస్ఆర్టీసీ సమీపంలోని పున్నకుంభం సర్కిల్ వద్దనున్న తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అంజలి ఘటించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో నిర్వహించారని తెలిపారు. వీటి ద్వారా తెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పారు. అయితే కొందరు వేర్పాటువాదులు తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. వీరి కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, తెలుగు ప్రజల గోడు వేర్పాటువాదులకు తప్పక తగులుతుందన్నారు. తెలుగు ప్రపంచ మహాసభల్ని తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించి తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో ఎలుగెత్తి చాటారు. ఈరోజు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయాలని చెప్పని తెలంగాణ ప్రాంతంలో ఉండే రాజకీయ నిరుద్యోగులు పన్నిన కుట్రలో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయాలనుకోవడం చాలా బాధాకరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర సమైక్యంగా ఉండాలని చెప్పని స్పష్టమైన ప్రకటన చేశారు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పని ఏకైక తీర్మానం చేసి ఏకవాక్య తీర్మానం చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుంది. గురువారం జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో 2వ రోజు బంద్ సంపూర్ణంగా జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు తలపెట్టిన చిత్తూరు 72 గంటల బంద్ సందర్భంగా పట్టణంలోకి ఎలాంటి వాహనాలు రాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ బంద్ చేపట్టారు. దీంతో కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, డ్రైవర్లు భోజనాలు, నీళ్లు లేక అవస్థలు పడ్డారు. అలాగే ఎమ్మెల్యే సీకే బాబు దీక్షకు మద్దతుగా దేవాదాయ శాఖ, తంతి, తపాలా శాఖ ఉద్యోగులు తమ సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా దీక్షా శిబిరం ఎదుట రోడ్లపై టెన్నికాయిట్, షటిల్, క్రికెట్, త్రోబాల్, వాలీబాల్ తదితర ఆటల్ని ఆడారు. సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేపట్టిన ఎమ్మెల్యే సీకే బాబు గురువారం చిత్తూరులో బ్యాట్, బాల్ చేతపట్టి క్రీడలు ఆడారు. ఆయనకు మద్దతుగా పీడీ, పీఈటీలు తమ విద్యార్థులతో క్రికెట్, హాకీ, వాలీబాల్ తదితర ఆటలు ఆడుతూ నిరసనలు తెలిపారు. సాయినగర్ గ్రామ పంచాయతీలో ఆ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన దేవుళ్ల వసంత
ఉప సర్పంచ్ ఉషా, వార్డు సభ్యులు రేఖ, కృష్ణవేణి, భాస్కర్, అరుణ, భూలోకమ్మ, ప్రమీలమ్మ, కళావతి, మునెమ్మ, ధనభాగ్యమ్మ గ్రామ ప్రజల సమక్షంలో పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ డివి రమణ ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోనే సాయినగర్ ప్రజలు ఆదర్శవంతులని, ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా అభివృద్ధికి పట్టం కట్టిన ఘనత వారికే దక్కుతుందని కొనియాడారు. గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే సదుద్దేశంతో ఎన్నికల ముందిచ్చిన ప్రధాన హామీ నీటి సమస్యను పరిష్కరించిన తర్వాతే బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ వసంత తరపున ఆయన హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీరాములు రెడ్డి, బుజ్జమ్మ, వాణెమ్మ, సుజాత, మమత, లక్ష్మి, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం నిస్వార్థంగా పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏఎస్ మనోహర్ అన్నారు. గురువారం చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సమైక్యాంధ్ర దీక్షా శిబిరంలో మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష చేపడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ గౌరవాధ్యక్షులు విజయమ్మ ఢిల్లీలో అన్ని పార్టీల నాయకులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టారని తెలిపారు. వెంటనే సమైక్య ప్రకటన చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఎస్ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న చూసాం, ఏపీ ఎన్జిఓలు ప్రైమ్ మినిస్టర్ కలిశారు, మంత్రులు కలిశారు, ఆంటోనీ కమిటీని కలిశారు, అలాగే మా విజయమ్మ గారు ప్రైమ్ మినిస్టర్ కలిశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశారు, వేరే మినిస్టర్లు కలిశారు. జంతర్ మంతర్లో ధర్నా కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఇంత చేస్తున్న ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ఇంత అగ్నిగుండంగా మారిపోయినటువంటి సీమాంధ్రప్రదేశ్ని ఏమీ పట్టించుకోకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది ఈరోజు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని విడనాడకపోతే సీమాంధ్రలో చంద్రబాబును తిరగనివ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు కేకే రవి హెచ్చరించారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతు తెలపకపోతే చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. 9 ఏళ్ళ పరిపాలన చేసినావు కానీ 2 నాలుకలతో ఈరోజు అగ్నిగుండం అవుతుంటే సమైక్యాంధ్ర కోసం అగ్నిగుండమై పిల్లకాల జీవితాలు నాశనమై ఉద్యోగాలు చేసి నాశనమై ఈరోజు పింఛన్ మా ఉద్యోగస్తులు కూడా జీతాలు రాకుండా దానికి వాళ్ళు వెనుకాడ వేయకుండా ఉద్యోగంలో పాల్గొంటున్నారు. కానీ నువ్వు డ్రామాలు ఆడుకొని చంద్రబాబు నాయుడు గారు 2 గంటల సిద్ధాంతంతో ఈరోజు నువ్వు చేస్తున్న నాటకాన్ని తిప్పికొడతా మేము. నువ్వు విత్తరగనేవి ఆడగాని నువ్వు బస్సు యాత్ర అంటావు కాబట్టి నువ్వు తిరగలేవు. అలాగే సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష కొనసాగేంత వరకు చిత్తూరులో ఆమరణ దీక్ష చేపడతామని ఆ పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ సర్దార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలదని, దీనికోసం అన్ని వర్గాలు, పార్టీలకు చెందిన ప్రజలు ఉద్యమించాలని తెలిపారు. జగన్ చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా చిత్తూరులో ఆమరణ దీక్ష సోమవారం నుండి ప్రారంభిస్తామని సయ్యద్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేసినాము. దాన్ని పోలీసు అధికారులు ఆ దీక్షను భగ్నం చేయడమే కాకుండా దీక్షను అడ్డుకోవడంతో ఆ దీక్ష భగ్నమైంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు దీక్ష చేస్తారో అన్ని రోజులు మేము కూడా దీక్ష చేయాలనేసి, మళ్ళీ సోమవారం నుంచి దీక్ష చేయాలనేసి అనుకున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆ దీక్ష విరమించే వరకు మా ఉద్యమం కూడా కొనసాగుతుంది. సమైక్యాంధ్ర కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మేమంతా అండగా ఉంటాము. కేసీఆర్ తెలంగాణని ఢిల్లీకి తాకట్టు పెట్టేలోపు ఆ ప్రాంత ప్రజలు కళ్లు తెరిచి అప్రమత్తంగా వ్యవహరించాలని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి హెచ్చరించారు. 48 గంటల బంద్లో భాగంగా 2వ రోజు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళి ఆధ్వర్యంలో ఆ బ్యాంకు పాలకవర్గం సిబ్బంది బ్యాంకు వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి స్థానిక 4 కాళ్ల మండపం కూడలి వరకు చేరుకున్నారు. కూడలిలో మానవహారంగా ఏర్పడి నడి రోడ్డులో వేర్పాటు వదల కాష్టాన్ని తగులుబెట్టి సమైక్యాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 29 రోజులుగా సీమాంధ్ర ప్రజలు తమ గుండె కోతను వినిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, ప్రతి తెలుగోడి హక్కు అని అన్నారు. తెలుగు ప్రజల రెక్కల కష్టంతో అభివృద్ధి చేసుకున్న రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని, కేసీఆర్ తెరపైకి తెచ్చిన తెలంగాణ ఉద్యమం డబ్బుతో కొని మద్యంతో కొనసాగించిన పోరాటమని విమర్శించారు. అక్కడి ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మున్ముందు కేసీఆర్ తెలంగాణని విదేశాలకు అమ్మేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. స్వార్థ ప్రయోజనం కోసం అభివృద్ధి పదంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చిన కేసీఆర్ తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు రామ్మూర్తి రాయల్, మున్రామయ్య, భువన్ కుమార్ రెడ్డి, తులసి యాదవ్, బాలసుబ్రహ్మణ్యం, ఉద్యోగులు, సిబ్బంది, మద్దతుదారులు పాల్గొన్నారు. మనం సమైక్యంగా ఉంటాం, మనం అందరం కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏమి విడదీయలేరు. లేదంటే మనని ఒక రకంగా విడదీసేసి రేపు వేరే స్టేట్ వాడు ఈ రాష్ట్రంలో పరిపాలించేవాడు వస్తాడు. ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వాళ్ళ పరిపాలన మొదలు పెడతారు. మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి, మన రాష్ట్రం పెద్దది కాబట్టి ఇతర రాష్ట్రాలు ఎవరు మన మీద చూపు చూడడానికి కూడా భయపడుతున్నారు. ఈ టైంలో ఇతర రాష్ట్రాల దగ్గర కేసీఆర్ డబ్బు తీసుకొని తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. అందుకే మేము ఈరోజు బయటికి రావడం జరిగింది. మా బ్యాంకు, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది, మా పాలకవర్గంతో కూడా మేము దాదాపు ఏదో రకంగా నిరసన తెలియజేస్తున్నాం. స్వార్థ ప్రయోజనాల కోసం సమైక్యాంధ్రగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని టీడీపీ నాయకులు హేతు పలికారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నగర టీడీపీ నాయకులు గురువారం స్థానిక తిరుచానూరు రోడ్డు శ్రీనివాస కళ్యాణ మండపాల సముదాయం వద్ద రాస్తారోకో నిర్వహించి రహదారి మార్గాన్ని దిగ్బంధించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, అధికార ప్రతినిధి కృష్ణమూర్తి నాయుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు మస్తాన్ నాయుడు, తెలుగు యువత అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కేవలం తన కుమారుడు రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం కోసమే ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఆమెకు సహకరిస్తూ సోనియా జపం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుంటే సమైక్యాంధ్రను సాధించలేమని, వెంటనే తమ పదవులకు రాజీనామాలు సమర్పించి ఉద్యమ బాట పట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే తమ హక్కులను కోల్పోవాల్సి వస్తుందని, ఉద్యమాన్ని ఉధృతం చేసి సమైక్యాంధ్రను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కర్తవ్యాన్ని ఎరిగి నడుచుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహంలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర విభజనను ఎవరూ కోరుకోవడం లేదని, రాజకీయ నిరుద్యోగులు మాత్రమే విభజనను కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ అందరి సొత్తని, తెలంగాణ వదలకు విభజన వల్ల ఒరిగేదేమిటో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. విడిపోతే అందరం నష్టపోతామని హెచ్చరించారు. రాష్ట్రం విడగొట్టొద్దని చెప్తుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినంతగా కనబడటం లేదు. దాదాపు 30 రోజులుగా ఈ ప్రాంత ప్రజానీకం అందరూ రోడ్లలో వచ్చి పబ్లిక్గా జనాలు వాలంటీర్గా వచ్చారు. ఈ రాష్ట్రం మాకు సమైక్యంగా ఉండాలి, విడదీయద్దని చెప్తే ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. అదేవిధంగా తెలంగాణలో రాజకీయ నాయకులు ఆశిస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. కనీసం మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి గారు తెలంగాణవాది, తెలంగాణ నాయకుడు, ఆయన సమైక్యవాదమే కోరుకుంటారు, సమైక్యంగా ఈ రాష్ట్రం ఉండాలని తెలియజేస్తున్నారు. కనీసం ఆలోచన కూడా లేదు. ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారు పోరాడతాం. ఈ యొక్క రాష్ట్రాన్ని సమైక్యం చూసిపోతే కాంగ్రెస్ పార్టీకి మా యొక్క ఉడికేందుకు తెలియజేస్తామని జై సమైక్యాంధ్ర. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో తూతూ మంత్రంగా ఫిక్సెడ్ రాజకీయాలు చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి కూడా కుమ్ముక్కు అయిపోయి రాజకీయాలు చేస్తామనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలియజెప్పాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు గమ్మునున్నాడో అర్థం కావడం లేదు. ఎందుకంటే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, కానీ దేశ ప్రధానిగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు హైదరాబాద్కి పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇలాంటివన్నీ మంచివి కాదు. సీమాంధ్ర నేతల మనోభావాలకు విరుద్ధంగా చేస్తున్న ఈ దీనికి రాబోయే రోజులు తగిన విధంగా కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. మీకు కావాల్సినటువంటివి కూడా అడగండి అని అంటున్నారు కదా ఆంటోనీ కమిటీ అందరూ కూడాను. మేము అడుగుతున్నాం, తెలంగాణ వాదులకు ఏం కావాలి, తెలంగాణ నాయకులకు ఏం కావాలి, మీరు రండి కూర్చోండి, మీకు కావాల్సినటువంటి సమస్యలను చెప్పండి, అందరం కలిసి పరిష్కరించుకుందామని మేము జేఏసీ తరఫున, సమైక్యవాదుల తరఫున ప్రార్థిస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా తెలంగాణ కావాలనేసి అని అడిగేది కొంతమంది రాజకీయ నిరుద్యోగులే కానీ అందరూ కాదనేది ఇది సత్యం. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి 10 జిల్లాలలో కూడా ఒక ఓటింగ్ పెట్టండి, సమైక్యవాదం కావాలన్నా తెలంగాణ సపరేట్ కావాలని ఓటింగ్ పెడితే 100% పాళ్ళు సమైక్యవాదం కావాలనే 90% చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తిరుపతి దిగ్బంధనం ఉద్యమంలో భాగంగా 2వ రోజు సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలను ఉద్రిక్తంగా కొనసాగించారు. 48 సంఘాలు కలిసి తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు బుధవారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన తిరుపతి దిగ్బంధనం ఉద్యమం నిర్విరామంగా కొనసాగింది. గోకులాష్టమి కారణంగా మొదటి రోజు కొంత వెసులుబాటు కల్పించిన ఉద్యమకారులు 2వ రోజు మాత్రం ఉపేక్ష లేకుండా నిర్మోహమాటంగా ఎక్కడి వాహనాలను అక్కడ అడ్డుకుని బంద్ని విజయవంతం చేశారు. స్థానిక శ్రీనివాసం ఎదుట ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని రోడ్లపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. ప్రధాన కూడళ్లలో టైర్లు తగులుబెట్టి నిరసన జ్వాలలు రగిలించారు. ఇదిలా ఉండగా మరోవైపు
చిత్రకారులు, వర్తక వ్యాపారులు, శాప్స్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నీరాజనం పలికారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేశారు. తిరుపతిలోని చిత్రకారులు తెలుగు తల్లి సాక్షిగా రోడ్లపై జై సమైక్యాంధ్ర నినాదాన్ని పెయింట్తో రాసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతుందని, దివ్యరామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, అర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 62, 100 రూపాయల గదులు 43, 500 రూపాయల గదులు 12, 600 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 30, వసంతోత్సవం టికెట్లు 370, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 328 అందుబాటులో ఉన్నాయి. వీటిని శుక్రవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,971 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,780 రూపాయలు కాగా వెండి 1 కిలో ధర 60,155 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 64 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన గోకులాష్టమి వేడుకలు. తిరుమలలో తిరువీధుల్లో ఊరేగుతూ కటాక్షించిన మలయప్ప స్వామి. నలభై 48 గంటల తిరుపతి బంద్ విజయవంతం. సహకరించిన ప్రజలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తిన పుణ్యక్షేత్రం. జగన్ నిరవధిక దీక్షకు మద్దతుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. జననేత అనారోగ్యంపై ఆందోళన చెందుతున్న కార్యకర్తలు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు, వినూత్న నిరసనలు. త్యాగాలకు సిద్ధపడకపోతే లక్ష్యాన్ని చేరుకోలేము. శాంతియుతంగానే పోరాడదాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం. తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.